ఇది అక్షరాల 50 కోట్ల రూపాయలు ఖరీదు చేసే కుక్క. ఇది 14 కోట్ల కారు. ఇది 500 కోట్ల ఖరీదు చేసే హారం. దీంతో పాటు ప్రెస్ ఇచ్చిన నివేదిక. ఈ రిపోర్ట్ ఏమంటుందంటే ఆర్థిక సమానత్వంలో భారత్ 4వ స్థానంలో ఉంది. మనం ఈ ప్రపంచ ధనిక దేశాల కంటే బెటర్ గా డెవలప్ అవుతున్నామంట. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తన చెల్లెల శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి బ్యాంక్ కి సాక్ష్యంగా తీసుకెళ్లాడు ఒడిశాలో జీతు. ఎందుకో తెలుసా? 19,300 రూపాయల కోసం. ఎందుకంటే బ్యాంక్ కి ప్రూఫ్ కావాలి, దానికి సిస్టమ్ అండ్ రూల్స్ ఉంటాయంట. ఇందులో పాపం బ్యాంక్ వాళ్ళు తప్పేమీ లేదు. కానీ అదే బ్యాంక్ తన అన్ని రూల్స్ ని గాలికి వదిలేసి లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ ప్రకటించి పెద్ద పెద్ద వ్యక్తులను రక్షించుకుంటుంది. వాళ్ళ వరకు వచ్చేసరికి అన్ని కరెక్టే, అన్ని మారిపోతాయి, మార్చేస్తారు. అదంతే. ఇప్పుడు వినండి అసలైన ఆపోజిట్ స్టోరీ. పీబీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆర్థిక సమానత్వంలో భారతదేశం టాప్ కంట్రీస్ కంటే బెటర్ లో ఉందంట. అంటే ఒక గ్రామంలో అందరూ పేదవారు అయితే మరి ఆర్థిక సమానత్వమే కదా. ఎందుకంటే అక్కడ అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలాగా ఉంటుంది. అందుకే పీబీఐ ఇచ్చిన రిపోర్టు కరెక్టే. మరి వాళ్ళ ప్రకారం కరెక్టే. భారత్ లో ప్రస్తుతం 40 లక్షల కోట్ల రూపాయల దేశంలో కేవలం 10 మంది దగ్గర ఉన్నాయి. మరోవైపు కోట్లాది మంది ఇంకా బేసిక్ నీడ్స్ కోసమే పోరాడుతున్నారు. ఇది పవర్టీ కాదు, ఇది సిస్టమాటిక్ ఇన్ఈక్వాలిటీ. ఇది ఒక్క రోజులో పుట్టింది కాదు. గత 250 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఈ వ్యవస్థ పుట్టించబడింది, నిర్మించబడింది, నిలబెట్టబడింది. వీటిలో 190 సంవత్సరాలు ఆంగ్లేయులవి, ఇంకా మిగతాదంతా మన ప్రభుత్వాలే ఉద్ధరించినవి. దీన్ని రెక్టిఫై చేయడానికి ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా కారణాలు చెప్పారు. విద్యా వ్యవసాయ వ్యవస్థని సరిచేయాలి, ఆదాయం పెంచాలి, ఉపాధిని కల్పించాలి, మౌలిక సదుపాయాలను పెంచాలి, ఆరోగ్య సేవల్ని మెరుగుపరచాలి, ఎంఎస్ఎంఈ రంగాలను బలోపేతం చేయాలి, కరప్షన్ తగ్గించాలి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామీణ పట్టణ అసమానతను తొలగించాలి, జనాభా నియంత్రణ జరగాలి. ఇవే కాకుండా మరి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిపై పనిచేసి డెవలప్మెంట్ ని తీసుకురావచ్చు. అవి జరుగుతున్నాయా? కానీ ఇవన్నీ జరగాలంటే అత్యంత అవసరమైన విషయం ఒకటి ఉంది, నిజాయితీ. ఇది మన సొసైటీలో లేదు, మన పాలిటిక్స్ లో అస్సలు లేదు. ఇది రోజు రోజుకి కనిపించడం లేదు. ఇక బహుశా ముందు ముందు కూడా కనిపించకపోవచ్చు. కాబట్టి నీతి నిజాయితీ లేనంత వరకు ఈ అసమానత ఇదే విధంగా పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పీబీఐ రిపోర్ట్స్ మరెన్నో వస్తూనే ఉంటాయి. అందుకే కొంతమంది మాత్రమే వాళ్ళ కోట్ల రూపాయలతో లగ్జరీ లైఫ్ జీవిస్తుంటే మరికొంతమంది తమ గౌరవాన్ని కూడా భుజాలపై మోసుకుంటూ తిరుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేయడం మర్చిపోద్దు.